హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి అండ్ మామ్. సో కృతి పాట్ పెయింటింగ్ నేర్పించానని చెప్పాను కదా. ఫస్ట్ తను పిగ్గీ బ్యాంక్ వేసింది, చూద్దాం. పాట్ పెయింటింగ్ నేర్పియాలనుకుంటున్నాను కదా. సో నేను దీనికి పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చాను. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే, డస్ట్ ఉంటుంది కదా, కొంచెం వాటర్తో బ్రష్ చేయండి. మనం ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. నాకు అంత సొంతగా గీయాలంటే రాదండి. సో నేను ఎప్పుడు నెట్లో వెతుకుతూ ఉంటాను డిఫరెంట్ డిజైన్స్ కోసం. సో నాకు దీనికి ఈరోజు ఈ డిజైన్ సింపుల్ గా ఉంది. ఫస్ట్ థింగ్ ఎందుకంటే పెయింట్ చేయడమే అండ్ డాట్స్ పెట్టడం అండ్ డిఫరెంట్ గా ఉంది. సో బేబీకి అన్నట్లు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ పైన డిజైన్ ఉంటుంది కదా, అది నేను డ్రా చేసి ఇస్తాను అనమాట. అది జిగ్జాగ్ డిజైన్, జస్ట్ అది సింపుల్ గా ఉంటుంది కదా. దానికి కూర్చోబెట్టు. కృతి, పెయింటింగ్ దాంట్లో బ్రషెస్ ఎలా పెట్టాలి? ఈ బ్రష్ పెట్టి చూపించు. ఇది ఎలా పెడతాను? గుడ్ గర్ల్. కిందకి పెడితే ఏమవుతుందమ్మా? రాంగ్ అయిపోతుంది అండ్ బ్రష్ కూడా పాడైపోతుంది. ఓకే, అందుకని ఎప్పుడు పైకి పెట్టాలి. అదే పైకి పెట్టాను అనుకో, రైట్ అవుతుంది. మట్టి కూడా అంటదా? లైన్స్ డ్రా చేశాను దానికి ఈజీగా ఉండడానికి డ్రాయింగ్ కి. ఓకే, లెట్స్ స్టార్ట్. కృతి చూడు, ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ లోపల రెడ్ కలర్ వేయాలి. సో పాట్ అంతా ఎల్లో కలర్ వేయాలి. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా కలర్ ని షేక్ చేసుకోవాలి. ఓకే, బ్రష్ పెట్టేసి కలర్ వస్తుంది కదా, కలర్ని ఇలా పట్టుకోవాలి. ఈ బ్లాక్ కలర్ కింద నుంచే వేయాలి. మీకు తెలుసు కదా కలరింగ్ వేయడం. కావాలంటే డిజైన్స్ దగ్గర ఆపు, మిగతాదంతా వేయాలి. ఒకటేంటి అంటే వేసేటప్పుడు చేతులకు అంటుతుంది. సో ఇటువైపు పట్టుకొని ఇటువైపు వేయాలి. సో దీన్ని ఇట్లా
సో, ఫైనల్‌గా దానికి కొంచెం ఆ కలర్ డిఫరెన్స్ అయితే తెలిసింది వేయడం. నార్మల్‌గా పెయింటింగ్స్ అవి పేపర్ మీద వేస్తుంది గదా! పాట్ మీద ఫస్ట్ టైమ్ తను వేసింది. సో, దాన్ని కొంచెం నేను మళ్ళీ టచ్ అప్స్ ఇస్తున్నా అనమాట. కరెక్ట్ షేప్ రావాలి గదా! డిజైన్ అనేది. అందుకని నేను దానికి హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్‌గా టైమ్ ఉంటే ట్రై చేయండి. పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మనం ఇంట్లోనే నేర్పించొచ్చు. సో, బయటికి పంపించాల్సిన అవసరం ఏం లేదు. సో, ఫైనల్‌గా నా కృతి పిగ్గీ బ్యాంక్ రెడీ అయిపోయిందండి. సో, నేను పిగ్గీ బ్యాంక్ ఎందుకు తెచ్చుకున్నాను అంటే దానికి కొంచెం కాయిన్స్ ఎక్కడున్నా గానీ పిగ్గీ బ్యాంక్‌లో యేసుకుంటుంది. ఎప్పుడది టాయ్ అడిగినా కానీ అది ఫిల్ అయితేనే నేను టాయ్ కొనిపెడతానని చెప్పాను. సో, అందుకని దానికి నేను టాయ్ ఫండ్ అని రాసాను. సారీ అండి నా రైటింగ్ అంత బావుండదు. సో, టాయ్ ఫండ్ అని రాసేసాను. అది అంతా ఫిల్ అయితేనే దానికి న్యూ టాయ్ అనేది వస్తుంది. సో, కొంచెం వాళ్ళకి కూడా తెలుస్తది కదా! అన్నట్లు నేను కొత్తగా ట్రై చేశాను. ఆహ్, మనీ గురించి దానికి చెప్పడానికి. సో, ఈ ప్లాన్ మీకు నచ్చితే మీరు కూడా ఒక పిగ్గీ బ్యాంక్ కొనిపించండి. చక్కగా కాయిన్ దాచుకోవడం నేర్పించండి. బావుంటుంది పిల్లలకి. సో, ఇది అయిపోయిన తర్వాత అది ఇంకా 2 పాట్స్ తెచ్చుకుందనమాట చిన్నవి. సో, అవి ఇంకా వేయలేదు. అవి వేసిన తర్వాత అవి కూడా నేను పెడతానండి. సో, అది కొంచెం అది ఒక 50% చేస్తే నేను 50% హెల్ప్ చేశాను. సో, ఏదో సింపుల్ పెయింటింగ్ అండి. ప్రొఫెషనల్‌గా ఏం కాదు. ఏదో లైట్‌గా దానికి నేర్పించడానికి నేను చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. సో, ఇంట్రెస్ట్ అనేది పిల్లలకి మన నుండే రావాలి అని నేననుకుంటాను. సో, నేను కొంచెం ట్రై చేస్తున్నాను. దాన్ని బట్టి దానికి ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకుంటుంది. లేకపోతే లేదు. సో, ఫస్ట్ స్టెప్ అనేది నేను తీసుకోవాలి కాబట్టి నేను తీసుకున్నాను. సో, కృతికి ఇవే కాదండి. ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను నేను ఇంట్లో. ఎందుకు అంటే పర్టిక్యులర్‌గా కృతి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నేను ఏది నేర్పించినా కానీ, ఓకే. నేను ఒక వర్డ్ నేను చెప్పినా గానీ తను వింటుంది. సో, అందుకని నాకు కృతికి కొత్తగా నేర్పించడం అంటే ఇష్టం అన్నమాట. సో, మీకు గినక ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'కృతి అండ్ మోమ్'. అది ఏంటంటే ఊరికనే వైట్ కలర్స్‌తో వాళ్ళకి డాట్స్ పెట్టేసారు గదా! స్కూల్‌లో. తను పెడతా ఉందన్నమాట. వైట్ కలర్ డాట్స్ పెట్టించాను కొంచెం. చిన్న చిన్నవి. సో, దానికి నచ్చింది అవి కూడా. సో, మీరు కూడా డెఫినెట్‌గా తెచ్చుకోండి. మీ పిల్లలకి కాయిన్స్ వేయడం నేర్పించండి. మనీ దాచుకోవాలి అన్న ఒక విషయం అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పడం మంచిది అని నేననుకుంటున్నాను. సో, అడిగిందల్లా కొనిస్తాం కాబట్టి ఇవి కూడా నేర్పించాలి ఆటోమేటిక్‌గా. సో, తప్పదు. ఆహ్, సో, ఇదండి. ఒక పాట్ పెయింటింగ్ అనేది అయిపోయింది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'కృతి అండ్ మోమ్' అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఈ పాట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ కంపల్సరీగా చేయండి మర్చిపోవద్దు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.